ఏంట్రా ఇంకా రెడీ అవ్వలేదా? ఆఫీస్కి వెళ్ళవా? లేదురా, వెళ్ళను. వెళ్ళను అంటే పేపర్స్ పెట్టేసావా? లేదు, ఇంకేం చెప్పలేదు. కానీ ఈ రోజు నుంచి వెళ్ళను. నా వల్ల అవ్వట్లేదురా. అసలు చాలా ప్రెజర్గా ఉంది, చేయలేకపోతున్నా. సరే మానేసావు, ఇప్పుడు ఏం చేద్దామని? ఏమోరా, ఇంకేం అనుకోలేదు. ఏం పిచ్చి పిచ్చిగా ఉందా? ఏం అనుకోకపోవడం ఏంటి? చేతులు ఏం లేకుండా ఎలా మానేసావు? జాబ్ ఎందుకు నాకు కరెక్ట్గా అనిపిస్తుందిరా. అందుకే నా ప్యాషన్ మీద వెళ్దామని అనుకుంటున్నాను. అందుకే మానేశాను. ఓ ప్యాషన్. ఇప్పుడు ఆ ప్యాషన్ ఈ మంత్ నీకు రెంట్ కడుతుందా, లేదంటే ఈఎంఐ కడుతుందా, మీ అమ్మకి మనీ పంపించడానికి కుదురుతుందా? అదంతా ఏం ఆలోచించలేదురా. ఏం ఆలోచించి డెసిషన్ తీసుకున్నావు మరి? ఒకసారి ఆలోచించావా జాబ్ మానేసే ముందు మీ ఫ్యామిలీ కోసం? నువ్వేమో ఇక్కడ జాబ్ చేస్తూ ప్రతి నెల వాళ్ళకి డబ్బులు పంపిస్తాను వాళ్ళు అనుకున్నంటే, నువ్వేమో ఇక్కడ నీ ప్యాషన్ కోసం జాబ్ వదిలేస్తున్నావు. ఏం చేయమంటారా మరి? నా మనసు అసలు ఒప్పుకోవట్లేదు జాబ్ చేయడానికి. మన రాత్రి పగలు తేడా లేకుండా ఆఫీస్లో వర్క్ చేసేదే కాకుండా మళ్ళీ రూమ్కి వచ్చి కూడా వర్క్ చేస్తున్నాం. అయినా కూడా వచ్చిన శాలరీ ఏమాత్రం సరిపోవట్లేదు. నువ్వే చెప్పు, మనం చేస్తున్న వర్క్కి వస్తున్న శాలరీకి ఏమైనా సంబంధం ఉందా? నువ్వేం స్పెషల్ కాదు, జాబ్ చేసే ప్రతి ఒక్కటి ఫీలింగ్ అదే. నువ్వు ఈ జాబ్ చేస్తూ కూడా నీ ప్యాషన్ వైపు వెళ్ళొచ్చు కదా. మా చెప్పు. తేజ, ఈ నెల కొంచెం ఇంట్లో ఇబ్బందిగా ఉంది, ఒక 5,000 ఉంటే పంపు. సరే, సాయంత్రం కల్లా పంపిస్తా. ఇప్పుడు అందమైంది కదా సిచ్యువేషన్. సో జాబ్ మానేసావు అన్నది నీ పాయింట్ ఆఫ్ వ్యూ. సో కంపెనీ వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి 2 days ఎమర్జెన్సీ లీవ్ పెట్టేసి మండే నుంచి రీస్టార్ట్ చేసేది, సరేనా? నీ ప్యాషన్ వైపు వెళ్ళడం తప్పు కాదు. ఉన్న జాబ్ మానేసి వేరే దానికోసం వెళ్ళడం తప్పు. ఒక్క రాంగ్ డెసిషన్ నీ లైఫ్ మొత్తాన్ని చేంజ్ చేస్తుంది. ఉన్న జాబ్ని వదిలి వేరే దానికోసం వెళ్ళడం కన్నా ఉంటున్న జాబ్లో చేస్తూ వేరే దానికోసం ట్రై చేయి. హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అండ్ కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. నువ్వు తీసుకునే ఆ ఒక్క రాంగ్ డెసిషన్ వల్ల నీ మీద డిపెండ్ అయ్యే నీ ఫ్యామిలీ సఫర్ అవుతుంది.